దాని ఎక్స్‌ప్లనేషన్ చెప్పాలంటే ఇంక మేము చెప్పేదేం లేదు. ఆల్రెడీ మీరు వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. మా ప్రాజెక్ట్స్ చూయించారు. అవును. మా రివ్యూస్ చూయించారు. అంటే అది వేరే చూసే వాళ్ళకి నార్మల్ థింగ్ ఏమో గానీ మాకు మాత్రం అది నార్మల్ కాదండి. ఎందుకంటే మేము ఎప్పుడు చేయని దాన్ని జస్ట్ క్లాసెస్ విని ఒక 2, 3 డేస్‌లో హ్మ్. మీరిచ్చిన ఒక 4 డేస్‌లో మేము ఆ గ్యాప్‌లో చేశామంటే అది మాకు యాహ్! అది మాకు మీన్స్ ఎ లాట్ అన్న. వాళ్ళు హ్మ్. ల్యాప్‌టాప్ కొని అంత రిస్క్ తీసుకొని అంత టైం పెట్టి నేర్చుకుంటున్నారంటే మీ వ కంటెంట్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని అర్థం అన్న. యాహ్! ఇప్పుడు ఒక కామిక్ టైమింగ్ గాని, అంటే వే ఆఫ్ హ్మ్. కమ్యూనికేషన్, వే ఆఫ్ టీచింగ్ గాని చాలా బావుంటదనమాట. యాహ్! నాకు చాలా కిక్ అనిపిస్తదనమాట మీరు చెప్తా ఉంటే. మీరు కోర్స్ స్టార్ట్ చేయకముందే ఫాలో అవుతున్నా మిమ్మల్ని. నేటివ్ క్లాసెస్ ఓకే. చూస్తుంటే. ఆ! మీ కోర్స్ అయితే టాప్ నాచ్ అన్న. దాని గురించి నేను చెప్పేదేం లేదు. ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్. అంటే సూపర్బ్ అంతే. హ్మ్. అంటే ఇప్పుడు వరకైతే క్లాసెస్ అయితే బాగున్నాయి. హ్మ్. హ్మ్. బాగినేటోళ్ళైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అవును. సో వాళ్ళకే తెలుసు ఇది మంచి మంచి కోర్సే అని. స్టార్టింగ్ ఎంత ఉందో సేమ్ అదే ఫ్లోలో నడుస్తుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా యాహ్! డబ్బులు పెట్టి చూడాలని ఇంకా హ్మ్. ఇంట్రెస్ట్ ఉన్నారు చాలా. బ్రో ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చి పడేశారు ఫస్ట్. సో చాలా క్లియర్ గా ఉంది. బాగుంది బ్రో. అంటే ఫ్రెండ్లీ ఇంటరాక్టివ్. చాలా క్లీన్ గా నీట్ గా డిసిప్లిన్ గా టైం తెలియలే నాకు. అదే అప్పుడే అయిపోయింది అనిపించింది. నార్మల్ గా ఇంట్రోనే ఈ రేంజ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇంకా నెక్స్ట్ బాహుబలి విఎఫెక్ట్స్ వస్తాయి. నార్మల్ గానే ఇట్లుంది. ఇంకా అది ఇంకా సీరియస్ గా వింటాం కదా, అది ఇంకా బాగుంటదిలే. చేద్దాం బ్రో, నాలెడ్జ్ షేర్ చేస్తే మాకు కూడా యూజ్ అవుతుంది కదా. అదే మీ అందరిని ఇంక్లూడ్ చేసుడే, మిమ్మల్ని ఇచ్చిపెట్టేదే లేదు. మనమే కంపెనీ ఓపెన్ చేద్దాం. కంపెనీ ఓపెన్ సైబర్ టవర్స్ పక్కన పెట్టేద్దాం బ్రో. వంశీ టవర్స్. CEO వంశీ. వద్దు 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 వద్దయ్యా వద్దయ్యా. సార్ నవ్వుతూ ప్రతి ఒక్కరికి పేషెన్స్ తో ప్రతి క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేస్తున్నారు. ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కి పేషెన్స్ తో ఆన్సర్ ఇస్తున్నారు. అది చాలా బాగుంది సార్. ఇంకా చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే. బాగుంది బ్రో, అంతా మంచిగా నవ్వుతూ చెప్తున్నారు. మా క్లాసెస్ అయినా సరే వేరే వాళ్ళు ఏదైనా క్లాసెస్ చెప్తున్నారు అంటే చాలా సీరియస్ గా ఉంటారు. మనం ఫ్యామిలీకి డెఫినేషన్ ఏం చెప్పినాం మొన్న? ఫ్యామిలీ అంటే అందరితోటి మాట్లాడి అందరితోటి వాళ్ళు ఏంది ఇష్యూస్ అన్ని తెలుసుకొని చేసే వాళ్ళని ఫ్యామిలీ అంటారు. ఈ 10K ఫ్యామిలీ 20K ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా అడుగుతారా? అడిగారు కదా, ఇట్లా పెట్టేస్తారు. ఇక కేక్ కోస్తారు అనమాట. 1 మిలియన్ అయితే 1 మిలియన్ ఫ్యామిలీ కంగ్రాచులేషన్స్ అని కేక్ కోసేస్తారు అనమాట. ఇది కదా అసలైన ఫ్యామిలీ అంటే. అందరితో మాట్లాడతా బ్రో, నాకు ఇష్టం ఇట్లా మాట్లాడు. అదే బ్రో, ఇంత కూల్ గా ఇంత నవ్వకుండా చెప్పడం అంటే ఈజీ కాదుగా బ్రో. అయితే సార్ మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సార్. క్లాసెస్ చెప్పాలంటే కొంచెం హెల్త్ కూడా చూసుకోండి వంశీ గారు. ట్రైలరే, సినిమా వేరు. ఏ ట్రైలర్ కాదు బ్రో, టీజర్ అంతే. ఇది బ్రో ఇంట్రోలోనే ఇంతమంది ఇంత చూపిస్తున్నారంటే ఇంకా సినిమా వేరే ఉంది బ్రో. అందరు ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. అందరు చెప్తున్నాను కదా, చాలా చదిగా ఉన్నారు సబ్జెక్ట్ కోసం. కానీ కరెక్ట్ పర్సన్ కరెక్ట్ గా తగలలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు కరెక్ట్ ట్రాక్ లో ఉన్నారు. అందుకోసం మీరు చెప్పేది మరి ఓపికగా వింటున్నారు. చెప్పే కంటెంట్ కోసం చాలా మంది బాగా వెయిట్ చేసి చూస్తున్నారు. నిన్న ఈ టైం వరకు 35 మెంబర్స్ దాకా కూడా లేకున్నారు. నిన్న ఈ టైం దాకా. సో నిన్న ఒక్కరు ఎగ్జిట్ అవుతే 4 మెంబర్స్ హిట్ అవుతున్నారు. ఒక్కరు ఎగ్జిట్ అవుతే 4 మెంబర్స్. జనరల్ గా అది డిస్కషన్స్ కదా అని నేను కూడా కొంచెం ఆఫీస్ బిజీ ఉండే. ఈ రోజు వింటున్నా అందరి గురించి. గ్రేట్ షో అనొచ్చు. మామూలు ప్రోగ్రామ్స్ లో గోల్డెన్ బజర్ ప్రెస్ చేస్తే కూడా సరిపోదు, మీకు ఇంకా హెవీగా బాగా చెప్పారు. చెప్తున్నారన్న మీరు. ఇంకొకటి వచ్చేసి చాలా హార్డ్ వర్క్ ఉంది. బోరింగ్ ఏం లేదు, చాలా నీట్ గా ఉంది క్లాస్. బయట ఇలాంటిది అంటే ఇట్లా ఫన్నీగా ఎవరు చెప్పరు, చాలా సీరియస్ గా చెప్తుంటారు. అవును, నేను వీలైనంత వరకు వీళ్ళతో అందరితో పేర్లు గుర్తుపెట్టుకుని జోకులు వేస్తుంటా. వంశీ బ్రోతో మామూలుగా ఉండదు. మరి మీరేంటి ఇలా ఉన్నారు? హీ క్రియేటింగ్ సంథింగ్ మ్యాన్. వై యు ఆర్ స్లీపింగ్? యు కాంట్ ఎంకరేజ్ దట్ టైప్ ఆఫ్ పీపుల్. ఓకే, ప్లీజ్ లిజన్. ఇక స్టార్ట్ చేస్తానా. ఇక మీ మీద ఒక పాటలే అన్న. వద్దయ్యా వద్దయ్యా, దండాలయ్యా. ఎవరు బ్రో, ఎవరు బ్రో? చింటూ బ్రో అన్న. నీకోసమే బ్యాక్గ్రౌండ్ వంశీ బ్రో. నెహల్ బ్రో. అభిమానంతో పెట్టినప్పుడు విను బ్రో. నువ్వు కూడా ఏంటి బ్రో?
ఆపండి రోయ్. అదేదో నేను చెప్తున్నా కదా, ఇన్స్టిట్యూట్స్ లో ఒక్కసారి విన్నట్టు లేదు. కోర్స్ షేర్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాసెస్ లో అంటే ఫస్ట్ క్లాస్ రోజు ఏం అనిపించింది అని అంటే ఏం రీచ్ అవుతాము అని అనుకున్నాం, కానీ నిన్నటి నుంచి కొంచెం సీరియస్ గా తీసుకొని విత్ ఎగ్జాంపుల్స్ తో బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ ముందు ముందు ఇంకా బాగా ఏమంటాము రీచ్ అయిపోతామని అనిపిస్తుంది. సో కంపేరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ తో పోలిస్తే థర్డ్ క్లాస్ వచ్చే వరకు చాలా ఇంప్రూవ్ అయిపోయాయి. ఇంకొకటి ఏంటి అంటే అన్నెసెసరీ మ్యాటర్ లేదు, ఎంతవరకు క్లాస్ అయ్యిందా నిన్న బాగా అనిపించింది. అంటే 30 minutes ఎగ్జాక్ట్ గా చెప్పారు, అంతవరకు ఎగ్జాంపుల్స్ తో వచ్చారు, అలా వెళ్ళిపోయారు. అట్లా ఉంది. డిస్టర్బెన్స్ లేకపోతే మిగతా వాళ్ళు చాలా మంది ఇప్పుడు అంటే కిడ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, బిగినర్స్ ఉంటారు, వాళ్ళకి ఏమవుతుందంటే మిగతా వాళ్ళందరూ ఇదంతా అన్నెసెసరీ అని కాదు, వేరే మ్యాటర్ డిస్కస్ చేసేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనకు తెలియంది చాలా ఉందా అని ముందుది కూడా స్టార్ట్ చేయలేకపోతారేమో అనిపిస్తుంది. బిగినర్స్ కూడా అంటే చాలా ఉంది ప్రపంచం అన్నట్టుగా వాళ్ళకి అనిపించి భయపడిపోయి అక్కడ స్టక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నిన్న జరిగిన క్లాస్ ఈ రోజు బాగుంది. అంటే లైక్ టాపిక్ వరకు డిస్కస్ చేసేసి తర్వాత డౌట్ సెషన్ పెడుతున్నారు, అందులో డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు. బాగుంది. ఇలానే కొంచెం క్లాస్ ఇలాగే వెళ్ళిపోతే మనకు కూడా అంటే ఎవరైతే క్లాస్ లో ఉన్నారో వాళ్ళు కొంచెం వర్తిగా అనిపిస్తుంది. చెప్పండి ఇదే ఫ్లోలో. అంటే టైం కూడా కరెక్ట్ గా సెట్ అయింది. 1 hour కరెక్ట్ గా ఏది ల్యాగ్ చేయలేదు, అన్ని కరెక్ట్ ఇన్ టైమ్ లో చెప్పేశారు. మళ్ళీ నాకు హెచ్డిఎంఎల్ క్లాస్ కూడా మీరు చెప్పినప్పుడు ఓకే థియరిటికల్ గా అర్థమైంది, కానీ ప్రాక్టికల్ గా చేస్తే ఇంకొంచెం బాగా అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్తుంటే ఓకే మీరు చెప్పినంత సేపు బాగానే అనిపిస్తుంది, తర్వాత ఏంటో ఏం తెలీదు, అర్థం అవ్వదు. మళ్ళీ ఒకసారి మళ్ళీ సిస్టమ్ ఓపెన్ చేసి మళ్ళీ నోషన్ గైడ్ పక్కన పెట్టుకొని స్టెప్ బై స్టెప్ మళ్ళీ చేసుకుంటూ వెళ్తే అప్పుడు బాగా అర్థమవుతుంది. సార్ ఈ రోజు క్లాస్ ఎక్సలెంట్ గా అయింది. అంటే ఐ మీన్ 1 by 1 ఒక్కొక్క క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాస్ ఓ లెవెల్ కి వెళ్తున్నట్టు అనిపించింది ఈ రోజు. కాకపోతే ఏంటంటే డే టు డే యాక్టివిటీ అనేది ఇందాక సౌజన్య గారు ఎవరైతే మాట్లాడారో అది ఏమంటారు, డే టు డే యాక్టివిటీ మనం చేస్తూ అది ప్రాక్టికల్ సెషన్ కిందకి కన్వర్ట్ అయితే కనుక అప్పుడే కానీ మనం దానిపైన గ్రిప్ వస్తుంది. మీరు ఈ రోజు చెప్పిన క్లాస్ లో ఒక 1 second కూడా ఏం వేస్ట్ అవ్వలేదు. ఏమంటారు లైక్ ట్యాక్స్ కంటే కూడా ఇది సిఎస్ఎస్ ఒక లెవెల్లో అనిపించింది క్లాస్ అయితే. అంటే నేను కోర్స్ బయట వింటున్నాను, అంటే మీరు కూడా వింటున్నానంట, మీరు ఇంకా డెప్త్ గా చెప్తున్నారు. అంటే అతనికన్నా ఆ ట్రైనర్ కన్నా అసలు 5000 ఎంత చెప్పరు బ్రో. 3 ప్రాజెక్టులు అసలు ఎవరు చెప్పరు కూడా.